ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన విశేష సంపర్క అభియాన్లో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మెగాస్టార్ చిరంజీవిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. రామచంద్రరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు భరత్ ప్రసాద్, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ భేటీ రాజకీయాలకు అతీతమని, దేశ అభివృద్ధిపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగానే ప్రముఖులను కలుస్తున్నామని రామచంద్రరావు స్పష్టం చేశారు. పన్నెండు సంవత్సరాలు కాలం పూర్తయిన తర్వాత ఈరోజు ఆ సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి దేశానికి అభివృద్ధి కార్యక్రమాలు, భారతదేశ గౌరవాన్ని ఏ విధంగా పెంచారు, ఇవన్నీ కూడా విశేష సంపర్క అభియాన్ కింద కొంతమంది పెద్దల్ని కలవటం, అందులో భాగంగానే ఈరోజు చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి వారిని కలిసినప్పుడు ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని వారికి వివరించడం జరిగింది. వారు కూడా దాంతో ఏకీభవించారు. వారు డెఫినెట్గా నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు చేసే అభిప్రాయం కూడా చెప్పారు. వారు రాజకీయాల్లో అతీతంగా ఉన్నా, రాజకీయాలు లేకున్నా కూడా నరేంద్ర మోదీ గారి పనితీరు మీద వారు మంచి ఒక ఒపీనియన్ ఉన్నది, వారికి మంచి అభిప్రాయం ఉన్నది చెప్పడం జరిగింది. పార్టీలో కలిసే అవకాశం ఇది రాజకీయాలతో సంబంధం కాదు. మీరు చాలా మంది పెద్దవాళ్ళ డాక్టర్స్ని, యాక్టర్స్ని, పద్మశ్రీ అవార్డీస్ని వీరందరూ కూడా కలుస్తున్నాము. అందరికీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు బుక్లెట్స్ ఇస్తున్నాం. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక గొప్ప నాయకుడైనటువంటి చిరంజీవి గారిని కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే వారితో ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. అంటే ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి గురించి కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన భారతదేశానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు వారితో ఎన్నో ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి వారు కూడా తప్పకుండా ఇలాంటి ప్రచారం ఇంకా ఎంతో చేయాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ ముందు ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా మందిని కూడా కలబోతున్నారు.